రైమ్ చేసేవంటి వాడు ఈశ్వర స్వరూపము నేనే అని చెప్తున్నారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని శివుడు పార్వతీదేవికి గురుగీతలో చెప్తున్నారు. దానికే ఇంకొక శ్లోకంలో చెప్తారు, నగురోరతికం తత్వం నగురోరతికం తప తత్వజ్ఞాన తత్పరం నాస్తి తస్మై శ్రీ గురువే నమః అని అన్నారు. అంటే నా గురువు కన్నా తత్వం కానీ, నా గురువు కన్నా తపస్సు కానీ, నా గురువు కన్నా జ్ఞానము కానీ ఏమీ లేదు, సర్వము నా గురువే అనేటువంటిది చెప్తున్నారు. అంటే మన భారతీయ సనాతనములో హిందూ సాంప్రదాయకంలో గురువు అనే పదానికి చాలా ప్రాధాన్యత, చాలా విశిష్టత, చాలా ఓగిత కలిగి ఉన్నది. ఎందుకంటే దేవతల్లోనైనా కూడా ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్నివల్కుడు, జంతుడు ఎందరో దేవతలు ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా బృహస్పతి అనే గురువు లేనప్పుడు వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకు అంటే ఇంద్రుడు సభా మందిరంలోన సభ ఏర్పాటు చేస్తాడు ఇంద్రుడు. ఆ సభా మందిరంకి అందరూ కూడా వెళ్ళి ఆహ్వానిస్తారు, అందరూ కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే బృహస్పతి గురువుకి, ఇది నాది సభా మందిరము, నేను చెప్పింది వేదము, నా మాటే మీరు వినాలా అనేసి భావంతో గురువుని తిరస్కరించి మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు అప్పుడు గురువు బృహస్పతి ఏమంటాడంటే, నాకు అవమానము జరిగే చోట నేను ఉండను అని చెప్పి గురువు గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పటికప్పుడు ఏమైతుంది, వీళ్ళందరూ దేవతలే, పరమాత్మ స్వరూపులే, గురు స్వరూపులే, అయినా కూడా గురువుని తిరస్కరించినప్పుడు, గురువు లేనప్పుడు వీళ్ళకి ఏది కాదు కదా. అప్పుడు బ్రహ్మాండం, అప్పుడు యజ్ఞాలు లేవు, యజ్ఞాలు లేకపోయినప్పుడు బ్రహ్మాండం అంతా అల్లికుల్లాలు అయిపోతుంది. అప్పుడు చాలా బాధలు పడతారు. అప్పుడు బాధలు పడేటప్పుడు ఇంద్రుడు తన తప్పు తాను తెలుసుకొని, నేను ఒక గురువుని తిరస్కరించే భావం వల్లే కదా ఇదంతా నాకు ఇలా జరిగిందని అతను తప్పు తెలుసుకొని మళ్ళీ ఈ దేవతలందరూ కూడా గురువు గారి దగ్గరికి వెళ్తారు బృహస్పతి గారికి. వెళ్ళినప్పుడు అప్పుడు బృహస్పతి గురువు అన్నమాట ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటుంటారు. అక్కడికి వెళ్ళి గురు బ్రహ్మ శ్లోకం చదివి అప్పుడు గురువు గారు చుట్టూ ప్రదర్శనం చేస్తారు. ఏమని, జన్మంతారం కృతజ్ఞాని యాని యాని పాపాని నివే ప్రభు నశ్యంతతే తాని తాని ప్రదక్షిణం పదే పదే అనేసి గురువు గారు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తారు. ఎందుకంటే జన్మ జన్మాల నుంచి వచ్చినటువంటిది నాలో ఉండేటువంటి అహంకారము, అజ్ఞానము నాకు ఉన్నది స్వామి. నాను ఒక్కొక్క అడుగు నీ చుట్టూ వేసి నేను ప్రదక్షిణం చేస్తున్నాను. నాలో ఉండేటువంటి అజ్ఞానము, అహంకారం తొలగించి నన్ను క్షమించి నా తప్పు మన్నించి మళ్ళీ ఎప్పుడు సభా మందిరంకి రావాలా స్వామి అని గురువు గారికి వెళ్ళి మళ్ళీ ప్రార్థించి ప్రదక్షిణ చేసి దండం పెడతారు. అప్పుడు గురువు గారు అంటారు, నాయనా ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటే నీలో ఉన్న అహంకారం, అంటే ఇంద్రుడిని నేనే కదా, నేను చెప్పిందే జరగాల కదా అని నీలో ఉండే అహంకారం వల్లే నీకు లక్ష్మీదేవి కూడా దూరం అయిపోతుంది నాయన, ఇది నీకు తగ్గించుకోవాలని అంటారు. అప్పుడు గురువు గారిని పాదాలు కడిగి సభా మందిరంకి అనమాట గౌరవ మదిరాజులతో తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. అప్పుడు కూర్చోబెట్టినప్పుడే మళ్ళీ గురువు గారు ఉంటే యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం వల్లే పూర్ణ కలశంకి అప్పుడు ఆ పూర్ణాకృతి వస్తుంది. దానివల్ల అనమాట మళ్ళీ దేవతలందరూ కూడా స్వీకరిస్తారు. అలాగనమాట ఎంత ధనవంతులమైనా, ఎంత ఓగ్యంతులమైనా, ఎంత తెలుసుకున్నా కూడా ఏంటి అంటే ఆకాశం నిండా సుక్కలు తూడుతాయి, కానీ దానందం ఎవరికి ఉంటుంది, సంతమామకు ఉంటుంది. ఎంత ధనవంతులమైన, ఎంత విద్యావంతులమైన, ఎంత బుద్ధిమంతులమైన, ఎంత చదువు నేర్చుకున్నా కూడా మనకి అహంకారము వదలకపోతే మనకు శ్రీమంతులు ధనవంతులు కానీ దానికి అందం వస్తుంది. మనలో ఉన్న అహంకారము తొలగించుకుంటే మనలో ఉన్న గుణానికే అందం వస్తుంది. కాబట్టి ఎంత ధనవంతులమైన ఆకాశం నిండా సొక్కలు సందమామకి ఎంత అందమో మనలో ఉండేటువంటి గుణానికే అంత అందము. కానీ ధనంకి, డబ్బుకి, అహంకారంతో ఉంటే మనకు అందం రాదనేసి పెద్దలు చెప్తున్నారు. అందుకే ఇంకొక దాంట్లో అంటారు, మదమలు అనేసి గురు పదమలు గొల్వక మాయ గేటగలరా, చదువు శాస్త్రములు అతికిని చదివితే శ్రద్ధకి గనగలరన్నారు. అంటే అష్టమదములు మనలో ఉన్నాయి. యవన మదము, రూప మదము, విద్యా మదము, కన్యా మదము, ఎన్నో 8 మదములు. అష్టమదములు అనేసి గురు పదములు గొలిసితే మాయ దేటగలరు. చదువు శాస్త్రములు అతికిన చదివి ఎన్నో చదివేసి మనము ఈ మాయ దేటము, ఈ ధర్మాలు తెలుసుకుంటామంటే మనకి ఎప్పటికీ తెలియబడదు. పరశురామ నరసింహదాస్ గారు కూడా చెప్తారు గురువు గారికి ఏమి అనేసి అంటే, వాళ్ళు అంటారు, తను మన ధనములు మీది ప్రేమలు తగలకనే పాయ
తల్లి తండ్రి దైవము గురుడని తలుచుటగాన మాయా అని అన్నారు. అంటే అట్లాగా ఆ విధంగా గురు సేవ చేసి ఆ విధంగా గురువుని ఆరాధించి ఆ విధంగా గురు బాధ్యత చేసినట్టు వాళ్ళకే ఈ గురు ధర్మాలు గురు మర్మాలు తెలిస్తాయి. గురువుని తిరస్కార భావంతో మాట్లాడిన గురు ధర్మానికి అరుక్తులు కారని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ద్వాదశి నమస్కారములు. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై.